మరి సురేష్ గారి పిల్లలకి మద్దోళ్ళకి చాలా వందనాలు. ఆ సేవ పరిచర్య సురేష్ చేయాల్సింది. అందరం కలిపి ఆ ప్రాంతాల్లో తిరిగాం, కానీ సురేష్ దగ్గర డ్రాప్ అయిపోయాడు. మరలా అయినప్పటికీ పిల్లలు వచ్చేసరికి వాకింగ్ చెప్పినప్పుడు ఎవరి పిల్లలు అంటే సురేష్ పిల్లలు చెప్పినప్పుడు చాలా సంతోషించాను. చాలా కష్టపడి పెరిగిన వాళ్ళు సురేష్ కానీ రోహిత్ కానీ చిన్నపిల్ల కానీ వాళ్ళ గురించి. ఎందుకంటే సురేష్ నా సమకాలీకుడు. మేమందరం కలిసి అన్ని పనులకు వెళ్ళాం. రాత్రులు సుందరరావు గారిని వస్తే పగలంతానేమో పనికిళ్ళు వచ్చి రాత్రులు సైకిల్ తొక్కుంటూ సువార్తకి వెళ్ళాం. ఆ టైంలో మా అందరికంటే ముందే సురేష్ సేవకి వెళ్ళిపోతారన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ ఉంది. కానీ అది దేవుని చిత్తం కాదేమో మరి అలా బాపట్ల వెళ్ళిపోయి అక్కడ ఉండటం, వాళ్ళ పిల్లల్ని దైవికంగా పెంచడం అది దేవుడికి చెప్పే అవకాశం. అట్ ది సేమ్ టైం